అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఢిల్లీకి సంబంధించి టోటల్గా ఒక వీడియో పెట్టడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఢిల్లీ పుర వీధుల్లో ఉన్నాను నేను. ఇప్పుడు దేశ రాజధాని అయిన ఢిల్లీలోకి వచ్చేసాం. ఢిల్లీలో దిగిన వెంటనే మేము ఎక్కడ వెళ్ళాలో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే దుబాయ్ సినిమాలో కమెడియన్స్ మాదిరి ఒక ఇద్దరు అదవులు వచ్చారు. వచ్చి వద్దురా బాబు అంటే మేము మీకు చూపిస్తాం, మంచి హోటల్ చూపిస్తామని చెప్పి ఈ ఏరియాకి తీసుకొచ్చారు. ఈ ఏరియా పేరే పహాడ్గంజ్. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా పేరు పహాడ్గంజ్. ఈ ఏరియాకి ఎప్పుడైనా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు దిగకండి, ఎందుకంటే ఎక్కువ దొంగలు ఉన్న ఏరియా అంట. పొరపాటు నా ఏరియాలో దిగడం జరిగింది. సో ఎలాగైతే దిగేసాం, తర్వాత ఇంకా తీసుకున్న హోటల్ వాళ్ళే మాకు టూరిస్ట్ బస్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అయినటువంటి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వచ్చేసాము. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా బాగుంటుంది ఢిల్లీలోని. ఫస్ట్ మాకు వన్ డే ఢిల్లీ టూరిస్ట్లో భాగంగా ఢిల్లీలో ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని చూపిస్తామని చెప్పి మాకు వీళ్ళు అమౌంట్ కట్టించుకున్నారనమాట. సో ఇంకా వాళ్ళ ద్వారానే బస్ ద్వారానే మేము వెళ్తున్నాము. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. సో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ మీకు ఇక్కడ బయట నుంచి వ్యూ చూపిస్తున్నారు, లోపల కెమెరా అలో ఉండదు. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తున్నారు. మాకేంటంటే టైం ఇచ్చారనమాట. ఆ టైంలో వెళ్ళి దర్శనం చేసుకుని వస్తేనే నెక్స్ట్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళగలము అని చెప్పారు. సో ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఇంక బస్సులో అలా వెళ్తుంటాం. బస్సులో అలా వెళ్తున్నప్పుడు బస్సులో ఉన్నటువంటి గైడ్ మనకు చెప్తుంటాడు, ఆన్ యువర్ లెఫ్ట్, ఆన్ యువర్ రైట్ అని. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి రోడ్ వెళ్తున్నప్పుడు ముందున వస్తూనే ఉంటాయి కాబట్టి అన్ని ప్లేస్కి మనల్ని అలో చేయరు కాబట్టి అక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది అని చెప్తుంటారు. లైక్ రిజర్వ్ బ్యాంక్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, సోనియా గాంధీ ఇల్లు, ఇలాంటివన్నీ మనకు చూపిస్తుంటారు అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. దాని తర్వాత మనకి లిస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్లేస్కి వాళ్ళు పిలిచికెళ్తుంటారు. అలాగే మాకు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత వెంటనే పార్లమెంట్ దగ్గరికి పిలిచికెళ్ళిపోయారు. కొత్త పార్లమెంటు, పాత పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ దగ్గరికి పిలిచికెళ్ళిపోయారు. అక్కడ లోపల కెమెరా అలో చేయరు, ఓన్లీ మా కెమెరాస్తో మాత్రమే తీసుకోవాలని చెప్పి టూరిస్ట్ చెప్తే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్తోనే తీసుకున్నాము. పార్లమెంట్ చూడడం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్లు అందరినీ చూసి పూర్తయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని చెప్పి బయలుదేరారు అనమాట. అక్కడ వెళ్తున్నప్పుడు ఇంకా లెఫ్ట్లో ఇది వస్తుంది, రైట్లో అది వస్తుందని చెప్తూనే ఉంటాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అంట, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ అని. ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి దేశ రాజధాని కాబట్టి పెద్ద పెద్ద హెడ్ ఆఫీసులు అన్నీ మనకి ఢిల్లీలోనే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇలా బస్సులో వెళ్తున్నప్పుడే కొన్ని చూడాల్సి వస్తుంది, ఎందుకంటే లోపలికి వెళ్ళి మనకు చూడడానికి యాక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి. సో బయట నుంచే ఇలా బస్సులో నుంచే చూస్తూ వీలైనంత వరకు ఫుటేజ్ అనేది తీసుకుంటున్నాను. కొన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి, కొన్ని రైట్ సైడ్ వస్తాయి. సో ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఆఫీసుల ముందు కార్లు అన్నీ చూస్తున్నారు, ఆఫీసర్లు అంతా ఆఫీస్ దగ్గర ఉన్నారు. అలాగే ఇంకా నెక్స్ట్ మనకి డెస్టినేషన్ ప్లేస్కి వచ్చేసాము, ఇండియన్ గేట్. ఇండియన్ గేట్ని చాలా దగ్గర నుంచి కూడా చూడొచ్చు, యాక్సెస్ ఉంటుంది. కాకపోతే మేము జనవరి 26 ముందు రావడం వల్ల, పొంగల్ హాలిడేస్లో రావడం వల్ల అక్కడికి ఇప్పుడు నియమ నిబంధనలు ఎక్కువ ఉండేసి దగ్గర నుంచి పోవడానికి లేదు. ఇక్కడ బ్యారిగేట్స్ పెట్టేసాం, ఇక్కడి నుంచి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి చూడొచ్చు. అంటే ఇంకా చేసేది ఏం లేక ఇండియన్ గేట్ని అక్కడి నుంచే వెళ్ళి చూసాం, మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇండియన్ గేట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇండియన్ గేట్ దగ్గర అందరూ అక్కడ నిలబడి ఫోజులు ఇస్తున్నారు. ఇండియా గేట్ పూర్తయిన వెంటనే ఇంకా మన ఇంపార్టెంట్ కుతుబ్ మినార్ దగ్గరకు వచ్చేసాం. కుతుబ్ మినార్ చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి చాలా పెద్దగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ వీడియో కూడా చేసేది చూడండి. కుతుబ్ మినార్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మాల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ చూస్తున్నాము. అలాగే అలీ దర్వాజా అవన్నీ చూస్తున్నారు. కట్టడాలు కూడా ఇక్కడ హిందూ దేవాలయాలు పోలి ఉంటాయని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చూస్తున్నారు కట్టడాలు, చారిత్రక కట్టడాలు, ఐరన్ పిల్లర్, దాన్నే విష్ణు స్తంభం అని కూడా అంటారు. ఇల్తుత్మిష్ సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇంక కుతుబ్ మినార్లోనే ఒక్కొక్క స్పాట్నే చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన టైం మనకి ఎక్కువగా కుతుబ్ మినార్ దగ్గరికే టైం ఎక్కువ ఇచ్చారు. దాదాపుగా 1 అవర్ ఇచ్చారనమాట. 1 అవర్ టైంలో కుతుబ్ మినార్ మ్యాక్సిమం కవర్ చేసామన్నమాట. చుట్టూ ఉన్నటువంటి నిర్మిస్తున్నటువంటి అర్థంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎర్రరాతి, పాలరాతితో నిర్మించినటువంటి కట్టడాలు అవన్నీ చూస్తున్నాము. ఇంకా నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే బాలు సినిమా షూటింగ్ కూడా కుతుబ్ మినార్ దగ్గర జరిగింది. ఢిల్లీలో ఇంకా షూటింగ్ స్పాట్లకి ఇంకా కొదవేం ఉండదు కదా, అన్ని చారిత్రక ప్రదేశాలు ఇంపార్టెంట్వే ఉన్నాయి కాబట్టి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి కుతుబ్ మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలన్నీ వాటి చూస్తుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ అయితే హిందూ దేవాలయాలు ముందు ఇక్కడ ఉండేవని చరిత్ర మనకు చెప్తుంది. హిందూ దేవాలయాలు ఉన్న పిల్లర్స్ మీదే ఇక నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి మాస్క్లన్నీ అని చెప్పి మనకు తెలియజేస్తాము. ఇక్కడ కుతుబ్ మినార్ దగ్గర మనం చూస్తున్నాం. కుతుబ్ మినార్ నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కుతుబ్ మినార్ కంటే ఇంకా హైట్ ఒకటి కట్టాలని చెప్పి అక్కడ వాళ్ళ రాజులు ప్లాన్ చేశారు, బట్ అది ఫౌండేషన్లోనే ఆగిపోయింది. ఇంకా కుతుబ్ మినార్ నుంచి చూసుకొని అలా బయటకు వస్తున్నాం. మేము ఈరోజు టూరిస్ట్ బస్లో చూసిన ప్లేసెస్లోకి వెళ్ళా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసింది కుతుబ్ మినార్ దగ్గరే. కుతుబ్ మినార్ అయిన వెంటనే మమ్మల్ని ఇంకా తీసుకొచ్చేసారు లోటస్ టెంపుల్ దగ్గరికి.
లోటస్ టెంపుల్ అనేది ఏ మతమైన దేవుళ్ళు, ఏ మతమైనా, ఏ కులం వాళ్ళైనా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఎటువంటి దేవుడు ఉండడు, లోపల బెంచెస్ ఉంటాయి, జస్ట్ మనం ప్రేయర్ చేసుకుని బయటికి రావడం అంతే. లోటస్ టెంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. నేను యాక్చువల్లీ అయితే ఎప్పుడు ఫోటోల్లో వీడియోలో చూడటప్పుడు డైరెక్ట్గా చూడలేదు. సో లోటస్ టెంపుల్కి చాలా దగ్గరగా వెళ్ళి లోటస్ టెంపుల్ని చూడడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అయితే చుట్టూ గార్డెన్ కావచ్చు, కూర్చోవడానికి అనుకూలం కావచ్చు, చుట్టూ ఉన్న పాండ్స్ కావచ్చు, మనం అక్కడికి వచ్చి వన్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే లోటస్ టెంపుల్ దగ్గర చాలా టైం ఇస్తారు, అక్కడ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. లోటస్ టెంపుల్ అయిపోయిన వెంటనే మమ్మల్ని ఇంకా రాజ్ఘాట్ దగ్గరికి పిలుచుకొచ్చేసారు. రాజ్ఘాట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే, జాతిపిత మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరకు వచ్చేసాము. సమాధి మీద హే రామ్ అని రాసి ఉంటుంది. మహాత్మా గాంధీ గారు చనిపోయే ముందు పలికిన పదం అనేది అది. అలాగే అక్కడ ఉన్నటువంటి జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలంటే బయట ఎంట్రన్స్లోనే షూలు వదిలేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన జాతిపిత కాబట్టి మనకి మహాత్మా గాంధీని గౌరవించుకోవడం భారతీయులైనటువంటి మనందరి బాధ్యత. ఇంకా రాజ్ఘాట్ పూర్తయిన వెంటనే ఇంకా వచ్చేసాం ఎర్రకోట దగ్గరికి. యాక్చువల్లీ ఇది ఫస్ట్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ వాళ్ళు లాస్ట్లో చూపించారు. ఎందుకంటే మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్తాము, తర్వాత మీరు అక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోండి అని చెప్పి ఇలా అన్నారు. ఇంకా ఢిల్లీ కదా, వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే అనేసి మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి హోటల్కి ఆటోలో మాట్లాడుకునేసి 300 అయింది. ఆటోలో వెళ్ళాం పహాడ్గంజ్కి. సో ఎర్రకోట దగ్గర ఇంకా ఈవినింగ్ దిగాం కాబట్టి లాస్ట్ స్పాట్ కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా అక్కడున్న ఫొటోస్ తీసుకుంటూ ఒక్కో గేట్ నుంచి చూస్తున్నాము. చాలా పెద్దగా ఉంది ఎర్రకోట. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ గేట్కి నడుచుకుని వెళ్ళడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్ అందరూ ఆటోలో వెళ్తుండే, మేమేంటే దగ్గరే కదా అనేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 6 దాటేసింది కాబట్టి లోపలికి ఎంట్రీ లేదు, ఇంకా బయట నుంచి ఫొటోస్ తీసుకోవాలి. అదే రోజు మాకు ట్రైన్ కూడా ఉండడంతో ఇంకా మేము కూడా ఎక్కువసేపు ఎర్రకోట లోపలికి వెళ్ళే కానీ ఎక్కువసేపు ఉండడానికి కుదరలేదు. సో ఎర్రకోటని ఇంకా మ్యాక్సిమం కవర్ చేసి ఎర్రకోట చుట్టుపక్కల పరిసరాలు తిరిగేసి ఎర్రకోటలో ఉన్నటువంటి ఫ్రంట్ వ్యూ దగ్గరకు వచ్చేసాం. ఎర్రకోట ఫ్రంట్ గేట్ దగ్గర చూస్తున్నాం. ఇంకా అప్పటికే సమయం 7:30 అయిపోయింది కాబట్టి ఇంకా ట్రైన్కి టైం అవుతుందని చెప్పి ఎర్రకోట దగ్గర బాయ్ చెప్పేసి ఇంకా ఢిల్లీ టూర్ని ఈ విధంగా ముగిద్దాము అనేసి అనుకున్నాము. నిజానికి నా ఢిల్లీ టూర్ ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పేది ఏంటంటే ఢిల్లీని చూడడానికి మ్యాక్సిమం మనకి 1 వీక్ అన్నా అవుతుంది. ఎందుకంటే చాలా ప్రదేశాలు ఉంటాయి, వాటన్నింటినీ మీరు కవర్ చేసుకోవాలి పోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మనం ఎప్పుడో ఒకసారి వస్తాం దేశ రాజధానికి, కాబట్టి ఈసారి 1 రోజు 2 రోజులు కాకుండా మినిమం 3 to 5 days ప్లాన్ చేసుకుంటాండి మేము వచ్చే వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే చాలా బాగుంటుంది ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాలు, చరిత్రక ఆధారాలు మనం తెలుసుకుని మన భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలో కానీ మేము దిగిన పహాడ్గంజ్లో కానీ దొంగలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మన కాళ్ళ మీద పడుతున్నట్లు కాళ్ళు తగిలించుకుని జోబులో చేయి పెట్టేసి పిక్ పాకెటింగ్ చేస్తున్నారు. మాకు కూడా ఇక్కడ చాలా మంది పిక్ పాకెటింగ్ చేయడం చూసాం. మేము జాగ్రత్తగా ఉండి మా వ్యాలెట్స్ కానీ మా మొబైల్స్ కానీ జాగ్రత్తగా పెట్టుకున్నాం. సో ఢిల్లీ టూర్ వెళ్ళే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అక్కడ ఫుడ్ పరంగా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి మ్యాక్సిమం. ఒకవేళ ఇంకా తప్పదు అన్నప్పుడు అక్కడ మన మీల్స్ సౌత్ ఇండియన్ ఎక్కడ దొరుకుతుందేమో ట్రై చేసి అక్కడ తినొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దొంగలతో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అక్కడ చాలా ఏరియాస్లో దొంగలు ఉంటారు. ఎందుకంటే మనకు తెలియని ఏరియా, మన లాంగ్వేజ్ కాదు, వాళ్ళతో నువ్వు ఫైట్ చేయడానికి నీకు అక్కడ సపోర్ట్ ఇవ్వడానికి కానీ అక్కడ టైం తీసుకుంటుంది అవన్నీ. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఢిల్లీ టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కానీ నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్. బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.